హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ న్యూ ఛానల్ కలర్ సిద్ధు వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనసారా కోరుకుంటున్నాను. నా ఫస్ట్ వీడియో నేను శ్రీశైలం ట్రిప్తో స్టార్ట్ చేస్తున్నాను. రీసెంట్గా మేమైతే శ్రీశైలం వెళ్ళాము. చెప్పండి. ఈ వీడియోలో నేను శ్రీశైలం గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడ అకామిడేషన్ ఎలా ఉంటుంది అనేది, ఫుడ్, దర్శనం గురించి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతున్నారండి శ్రీశైలం వెళ్ళడానికి. ఏమైంది? ఫోటో బాయ్ చెప్పు. శ్రీశైలం వెళ్ళడానికి మెయిన్ రీజన్ మా వారు, మా పిల్లలండి. కటింగ్ కూడా చేయించుకోకుండా అలాగే ఉన్నారు. హెయిర్ చూడండి ఎంతలా పెరిగిపోయింది మా పిల్లలిద్దరికి. అస్సలకి మా వారైతే మేమైతే శ్రీశైలానికి మార్నింగ్ 5 o'clock బయలుదేరదాం అనుకున్నాము. బట్ వర్షం రావడం వల్ల కొంచెం లేట్ అయింది. ఫ్రెండ్స్కి చెప్పినావా వెళ్తున్నానే? చెప్పలే. హైదరాబాద్ నుండి శ్రీశైలం బయలుదేరి వెళ్ళడానికి మాకు 5 to 6 hours అయ్యిందండి. మేమైతే ఇక్కడ హైదరాబాద్లో 6కి బయలుదేరితే మేము అక్కడ 12కి రీచ్ అయ్యాము. 6 hours పట్టిందండి మాకు. శ్రీశైలంలో మేమైతే 2 days స్టే చేసాము. చాలా బాగా అనిపించింది. అసలుకి చాలా ప్రశాంతంగా, హ్యాపీగా, ఆనందంగా, చాలా మంచిగా అనిపించిందండి. అసలుకి అక్కడ నుంచి రావాలనిపించలేదు. మరి ఏంటో ఏమో తెలియదు. కానీ ఇప్పుడైతే మేము ఔటర్ రింగ్ రోడ్ పైన వెళ్తున్నాము. శ్రీశైలంలో చాలా లొకేషన్స్ ఉంటాయండి. శ్రీశైలం నియర్ బై ఉంటాయి. చాలా 1 kilometer 2 kilometersలో మనకి చాలా ప్రదేశాలు ఉంటాయి. అక్కడికి ఎలాగో మనం శ్రీశైలంలో 2 days ఉంటే బాగుంటుంది వెళ్ళినందుకు. శ్రీశైలంలో అకామిడేషన్ అనేది క్యాస్ట్ వైజ్గా ఉంటుంది. ఒక్కొక్క క్యాస్ట్కి ఒక్కొక్క సత్రం ఉంటుందన్నమాట. ఫుడ్ అయితే సత్రం వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఇక దర్శనం అంటే 300 tickets అండ్ ఫ్రీ దర్శనం. అంత కవర్ రోడ్ గీట్ అంత కవర్ కాదు. ఇప్పుడు మనమైతే ఘాట్ రోడ్కి దగ్గరలో ఉన్నామండి. మనకి మున్ననూరు అవన్నీ దగ్గరలో ఉంటాయి. ఘాట్ రోడ్స్లో చాలా జాగ్రత్తగా వెళ్ళాలండి. మేమైతే ఫస్ట్ టైం వెళ్ళాము. ఎలా వెళ్తాము అని చెప్పేసి చాలా కంగారు పడ్డాను నేనైతే. ఫస్ట్ టైం మేము కార్లో శ్రీశైలం వెళ్తున్నామండి. చాలా ఎక్సైటెడ్గా, కొంచెం భయంగా అనిపించింది. ఘాట్ రోడ్స్ ఉంటాయి కదా, మా వారు ఎప్పుడు ఘాట్ రోడ్లో కార్ను నడపలేదు. సో చాలా కొంచెం భయం అనిపించింది. కానీ బాగానే తీసుకెళ్లారు. ఘాట్ రోడ్లో వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలండి. చాలా ఉంటాయి కదా ఘాట్ రోడ్స్. ఫారెస్ట్ ఏరియా కదండి, చాలా చూడడానికి చాలా బాగుంటుంది. కానీ మధ్యలో మనం దిగడము, అక్కడ తినేయడము అవన్నీ చేయొద్దు. ఎందుకంటే మనకి ఎనిమల్స్ ఉంటాయి, వైల్డ్ ఎనిమల్స్ ఉంటాయి. కాబట్టి కొంచెం ఏమన్నా స్నాక్స్ ఇలా కావాలంటే మున్నూరుకు ముందే తీసుకొని కార్లో పెట్టుకోవడం, స్నాక్స్, వాటర్ బాటిల్స్ ముందుగానే పెట్టుకోవడం బెస్ట్. మొత్తానికైతే పాతాళ గంగ దగ్గరికి వచ్చాము. అసలుకి పాతాళ గంగలో అసలు వాటర్ అయితే లేవండి. చూస్తున్నారు కదా ఎలా ఉండిపోయిందో. అసలు ఈ డ్యామ్లో కూడా వాటర్ లేవు. వావ్, ప్లేస్ ఎంత బాగుంది కదా.
ఇంకా వాటర్ ఫుల్ ఉంటే చాలా బాగుంటుందండి. ఈ డ్యామ్లో అసలు వాటర్ ఉన్నప్పుడు రావాలి. అసలు చాలామంది వస్తారు, ఆ టైంలోనే చాలామంది వస్తారు. బట్ అది డేంజరస్ అంటారు. అందుకే మేము ఆ వాటర్ వచ్చినప్పుడు మా ఇంట్లో వారు మమ్మల్ని అయితే శ్రీశైలం పంపించారు. ఒకవేళ వచ్చామని చెప్పినా తిడతారు, తొందరగా దర్శనం చేసుకొని వెళ్ళిపోతాము. బట్ మరీ ఇంత వాటర్ లేకుండా ఉంటే కూడా చూడాలనిపించట్లేదు. ఫైనల్గా మేమైతే సత్రానికి చేరుకున్నాము. సత్రంలో మేము ఒక రూమ్ తీసుకున్నాము. ఏసీ రూమ్ ఏం కాదు. 2 days స్టే చేసాము అక్కడే. ఇంట్లో మీకు ప్రశాంతంగా ఉంటుంది. ఇక రెడీ అయ్యి దర్శనానికి అయితే బయలుదేరామండి. ఈవినింగ్ టైం. ఏమైంది ఏమైంది టీ తాగుతావా? ఇది నెక్స్ట్ ప్లేస్ నెక్స్ట్ అండి. మల్లమ్మ కన్నీరుకి విస్తేయాము. ఇది మల్లమ్మ కన్నీరు ఎంత బాగుంది, ఎంత అద్భుతంగా ఉందండి. నెక్స్ట్ శివాజీ టెంపుల్ అండి. ఇది శ్రీశైలం పక్కన ఈ 2 ప్లేసులు నియర్ బై ఉంటాయి. చాలా బాగుంటాయి 2 places అనేవి. తర్వాత ఇంకొకటి పార్క్ కూడా విజిట్ అయ్యాము. ఇది శివాజీ టెంపుల్ లోపల చాలా బాగా ఉంటుందండి. ఒకసారి మీకు వీలైతే విజిట్ అవ్వండి, చాలా బాగుంటుందండి. ఇది ఇంతకుముందుకు శ్రీశైలంలోనే మ్యూజియంలో ఉండేదంట, అక్కడ ప్లేస్ లేక ఇక్కడ షిఫ్ట్ చేశారంట. చాలా బాగుంది. అంతా శివాజీ గురించి, శివాజీ లైఫ్ స్టైల్ గురించి మొత్తం చాలా బాగా చెక్కించారు. చాలా అద్భుతంగా, క్లుప్తంగా, చాలా ప్రశాంతంగా, చాలా బాగుంటుందండి. చాలా బాగుంది. చాలా నీట్గా వేశారండి గోడల మీద. అలా చెక్కిన వారు ఎవరో కానీ చాలా అద్భుతంగా చెక్కేశారు. చాలా బాగుంది. మనకి దాని గురించి తెలుసుకోవడానికి కూడా కింద రాసి పెట్టి ఉంచుంటారు. ఇది రుద్ర పార్క్ అండి. శ్రీశైలంకి శివాజీ టెంపుల్కి ఆపోజిట్ ఉంటుందండి. ఇది చాలా బాగుంటుంది. మా పిల్లలైతే ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేశారు. మేము ఎర్లీ ఇన్ ద మార్నింగ్ వెళ్ళిపోయాము. ఎర్లీ మార్నింగ్ చాలా బాగా అనిపించింది మాకు. కాసేపు అక్కడే తిరిగి ప్రశాంతంగా పార్క్లో కాసేపు కూర్చొని ఫోటోలు దిగి అంతా చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇక్కడ చూడండి, వాటర్ మనకి ఇక్కడ నుంచి అక్కడ డ్యామ్ వరకు వెళ్తాయి వాటరు. ఎంత బాగున్నాయో కదా, చాలా బాగుంది. ఎంత పెద్ద పార్క్ మాత్రం చాలా పెద్దగా ఉంటుంది, బాగుంటుంది. మా పిల్లలైతే చాలా ఎంజాయ్ చేశారు. రమ్మంటే కూడా రాలేదు వెళ్దామని. 10 వరకు ఉన్నాము మేము. 9-10 వరకు ఉన్నాము. ఇంకా తర్వాత కాసేపు అక్కడే ఉండేసి బయలుదేరాము. ఈ వాటర్ చూడండి, జూమ్ చేసి చూపిస్తున్నాను. వాటర్ ఎంత ఇక్కడ నుంచి అక్కడ డ్యామ్ వరకు వెళ్తాయి వాటర్ అనేటివి. గంగా నది వాటర్ అండి ఇవి. ఇప్పుడైతే మేము కాణిపాక దర్శనానికి వెళ్తున్నాము. ఇంతకుముందుకే వెళ్దాం అనుకున్నాము, బట్ వచ్చేటప్పుడే వెళ్ళేది ఎప్పుడైనా. బట్ మాకు అప్పుడు కొంచెం టైర్డ్ అయి పార్క్ అన్నాను. ఇప్పుడైతే కాణిపాక దర్శనం చేసుకుంటున్నాము. దర్శనం చాలా బాగా జరిగింది. కాకపోతే దర్శనం అయిపోయినాక ఇంకా మేము బయలుదేరదాం అనే టైంకి ఫుల్ వర్షం వచ్చిందండి. అందుకే కాసేపు అక్కడే స్టే చేసాము. మా వారు, మా పిల్లలు అంతా ఇక్కడ చూడండి, వినాయకునికి గుంజలు తీస్తున్నారు. చాలా బాగా జరిగింది దర్శనం. కాకపోతే లాస్ట్లో వర్షం వచ్చింది.
నెక్స్ట్ అయితే మేము శిఖరేశ్వరం వెళ్ళామండి. ఇది శిఖరేశ్వరం వ్యూ పాయింట్ చాలా బాగుంది. శిఖరేశ్వరం నేను ఇంతవరకు ఎప్పుడూ వెళ్ళలేదు, బట్ చాలా బాగా అనిపించింది. ఇది శిఖరేశ్వరం వ్యూ అయితే చాలా మంచిగా నీట్గా అనిపించిందండి. చాలా బాగుంది. కాకపోతే అక్కడ మెయింటెనెన్సే కొంచెం బాగాలేదు. ఇక్కడ పైకి వెళ్ళి అక్కడ కెమెరా ఉంది కదా, కెమెరా నుంచి చూస్తే మనకి శ్రీశైలం టెంపుల్ కనిపిస్తుంది. సో అందుకు అక్కడ ₹5 ఛార్జ్ చేస్తున్నారు ఒకరికి. తీసుకొని చూపించారు. చాలా బాగా అనిపించింది. నేను కూడా చూశాను, నాకైతే కనిపించింది, మా వారు కూడా కనిపించింది. ఇంకా మా పిల్లలు అయితే చిన్నపిల్లలు కదా, వాళ్ళంతా అబ్జర్వ్ చేయలేదు. నెక్స్ట్ ఇక్కడ ఈ నంది నుంచి కూడా చూస్తే కనిపిస్తుందంట, మా వారు చూశారంట, నేను చూడలేదు అది. నెక్స్ట్ మేమైతే ఇంకా శ్రీశైలానికి మా రూమ్కి స్టార్ట్ అయిపోయాము. ఫైనల్గా మొత్తానికి అయితే శ్రీశైలం దర్శనం అయిపోయింది. ఇప్పుడైతే శ్రీశైలం మళ్ళీ రిటర్న్ అయ్యాము. శ్రీశైలం వెళ్తున్నాము. శిఖరేశ్వరం, సాక్షి గణపతి అన్నీ చూసుకొని వెళ్తున్నాము. ఫైనల్గా మొత్తానికి షాపింగ్ అంతా చేసేసి మళ్ళీ ఒకసారి దర్శనం వెళ్ళి అంతా ఒకసారి తిరిగి శ్రీశైలం మొత్తం తిరిగి రూమ్ దగ్గరికి వచ్చేసాము. ఇప్పుడు తిని పడుకున్నాము. ఇంకా ఎర్లీ ఇన్ ద మార్నింగ్ నెక్స్ట్ డే ఓం నమః శివాయ. ఇంకా హైదరాబాద్కి బయలుదేరుతున్నాము. 6 అవుతుంది ఎర్లీ మార్నింగ్. ఇంకా బయలుదేరుతున్నాము. చాలా బాధగా అనిపించింది శ్రీశైలం నుంచి వస్తుంటే. అసలు అక్కడనే ఇంకో రోజు ఉందాం అనుకున్నాము, బట్ ఇంకా ఇక్కడ పనులు ఉన్నాయని చెప్పేసి ఇంకా బయలుదేరిపోయాము. చాలా హ్యాపీగా సంతోషంగా 2 రోజులు గడిపాము శ్రీశైలంలో. చాలా బాగా అనిపించింది, మనసు అండి. బాయ్ బాయ్. నా వీడియోస్ మీకు ఇట్లా నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మళ్ళీ కలుద్దాం.